అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పేదల సంక్షేమంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి ఉందని, గత ప్రభుత్వ పాలకుల్లా ప్రజాధనం దోపిడీ చేసే ఉద్దేశం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదల అభివృద్ధి కోసమే ప్రభుత్వం ప్రతి రూపాయి ఖర్చు పెడుతోందని, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మారుస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పని పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయటమే, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప ఆనాటి పాలకుల్లాగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అప్పుల పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఎదిగి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ముందుకు పోతాం.